హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు నేను మీకు కాలేజ్ లైఫ్ ఎలా ఉండబోతుందో బీటెక్ జాయిన్ అయిన తర్వాత అనేది ఒక ఐడియా ఇస్తాను. సో, బీటెక్ వచ్చేసి 4 ఇయర్స్ ఆఫ్ కోర్స్. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ అండ్ థర్డ్ ఇయర్. సో, ఈచ్ ఇయర్‌లో ఎలా ఉండబోతుంది అనేది మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. సో, ఫస్ట్ ఇయర్ వచ్చేసి న్యూ కాలేజ్, న్యూ ఎన్విరాన్మెంట్ అండ్ ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫీలింగ్ ఉంటుంది. లైక్ కొంతమంది పేరెంట్స్‌ని వదిలేసి చాలా దూరం ట్రావెల్ చేస్తూ ఉంటారు. కొంతమంది ఇలా హాస్టల్‌లో ఉంటూ అలవాటయి ఉంటుంది. కొంతమందికి హోమ్ సిక్ కైండ్ ఆఫ్ డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్. అండ్ కొన్ని న్యూ ఫేసెస్, డిఫరెంట్ ఫేసెస్ మీరు చూస్తూ ఉంటారు. అండ్ కొంతమంది న్యూ ఫ్రెండ్స్‌ని కూడా కలవబోతారు. అండ్ లైక్ కాలేజ్ జాయిన్ అయ్యాక కాలేజ్ సీనియర్స్ ఫ్రెషర్స్ పార్టీ కండక్ట్ చేస్తారు. లైక్ అందులో మీ యొక్క టాలెంట్‌ని లైక్ డాన్సింగ్ కానీ, సింగింగ్ కానీ ఏదైనా టాలెంట్ ఉంటే మీరు ఆహ్, డిస్‌ప్లే చేయొచ్చు. అండ్ నెక్స్ట్ కొన్ని ఇంటర్‌లో ఏవైతే సబ్జెక్ట్స్ ఉన్నాయో లైక్ మ్యాథ్స్, ఫిజిక్స్, ఆహ్, కెమిస్ట్రీ లాంటి సబ్జెక్ట్స్ ఇక్కడ కూడా కంటిన్యూ అయితాయి. బట్ సమ్ సార్ట్ ఆఫ్ ఆహ్, కాంప్లెక్సిటీ పెరుగుతుంది అంతే. తర్వాత మీరు మీ ఫ్రెండ్స్‌తోని కలిసి ఎప్పుడైనా క్లాస్ బంక్ కొట్టాలనే ఆలోచన కూడా రావచ్చు. లైక్ లెక్చర్స్‌ని బోల్తా కొట్టేసి ఆహ్, కాలేజ్ కూడా దూకి సినిమాకి వెళ్ళాలని. బట్ సీరియస్‌గా ఉండకుండా ఆహ్, ఉంటే బ్యాక్‌లాగ్స్ కూడా పడే అవకాశాలుంటాయి. అండ్ నెక్స్ట్ సెకండ్ ఇయర్‌కొచ్చేసి లైక్ ఏదైతే ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళందరూ ఒక గ్రూప్‌గా ఫార్మ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. మీరు సెట్ ఆఫ్ గ్రూప్స్ లైక్ 3 మెంబర్స్ కానీ, 4 మెంబర్స్ కానీ, 10 మెంబర్స్ కానీ గ్రూప్స్‌గా ఫార్మ్ అయ్యి, ఆ గ్రూప్స్‌తోని మీరు ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ కాలేజ్‌లో డిఫరెంట్ కాంపిటీషన్స్ ఉంటాయి. దాంట్లో మీరు పార్టిసిపేట్ చేయడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. లైక్ స్పోర్ట్స్ కాంపిటీషన్ కానీ, కల్చరల్ యాక్టివిటీ కానీ, లైక్ ఏవైనా కాంపిటీషన్స్ ఉంటే పార్టిసిపేట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ సెమినార్స్ ఉంటాయి. డిఫరెంట్ టాపిక్స్ మీద మీరు సెమినార్స్ ఇచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. అండ్ కాలేజ్ యొక్క యాన్యువల్ డే ఇయర్‌కి వన్స్ కాలేజ్ యొక్క యాన్యువల్ డే ఉంటుంది. అప్ అలాంటి సందర్భంలో మీరు మీ యొక్క టాలెంట్‌ని డిస్‌ప్లే అవకాశం కూడా వస్తుంది. అండ్ స్పోర్ట్స్ యాక్టివిటీస్ కూడా ఉంటాయి. లైక్ బాస్కెట్‌బాల్ కాంపిటీషన్, ఫుట్‌బాల్ కాంపిటీషన్ అండ్ క్రికెట్ కాంపిటీషన్ కూడా ఉంటాయి. సో, మీరు అందులో పార్టిసిపేట్ చేయడం మంచిది. అండ్ సెకండ్ ఇయర్‌లో కొన్ని కోర్ సబ్జెక్ట్స్ వస్తాయి రెస్పెక్టివ్ యువర్ బ్రాంచ్. సో, వి అండ్ నెక్స్ట్ థర్డ్ ఇయర్‌కొచ్చేసి ఇంటర్న్‌షిప్స్ అనేవి మీరు వెతకడం స్టార్ట్ చేయొచ్చు. లైక్ ఎందుకంటే మీకు ఆల్రెడీ కోర్ నాలెడ్జ్ అనేది సెకండ్ ఇయర్ నుండే స్టార్ట్ అయింది కాబట్టి ఇంటర్న్‌షిప్స్ స్టార్ట్ చేసే అవకాశం ఉంది. అండ్ మినీ ప్రాజెక్ట్స్ స్టార్ట్ చేస్తారు. లైక్ ఫ్లాష్ మాబ్స్ ఉంటాయి. ఫ్లాష్ మాబ్ అంటే మీ కాలేజ్‌లో జరిగే ఏదైనా కాలేజ్ ఈవెంట్‌కి మీరు బయటికి వెళ్ళి మీ కాలేజీని రిప్రజెంట్ చేయడం. లైక్ డాన్స్ చేసి అండ్ ప్లేస్‌మెంట్ ప్రిపరేషన్ అనేది థర్డ్ ఇయర్ నుండి స్టార్ట్ అయిపోతుంది. ఎందుకంటే కొన్ని సబ్జెక్ట్స్ మీరు ఆల్రెడీ ఆహ్, సబ్జెక్ట్స్ నేర్చుకున్నారు కాబట్టి దాంతో పాటు ఆహ్, మిగతా కొన్ని కమ్యూనికేషన్ స్కిల్స్, మిగతా సబ్జెక్ట్స్ కూడా నేర్చుకోవడం ఎంతో ముఖ్యమైనది. నెక్స్ట్ ఫోర్త్ ఇయర్‌కొచ్చేసి మేజర్ ప్రాజెక్ట్ ఉంటుంది. అండ్ ప్లేస్‌మెంట్స్ ప్రిపరేషన్ కూడా జరుగుతాయి. అండ్ కొంతమంది స్టూడెంట్స్ ప్లేస్‌మెంట్ కాదనుకుని హైయర్ స్టడీస్‌కెళ్ళే ఆలోచనలు కూడా రావచ్చు. సో, ఇది ఫ్రెండ్స్ 4 ఇయర్స్ ఆఫ్ బీటెక్ లైఫ్ ఎలా ఉంటుందనేది మీకు జస్ట్ ఒక జనరల్ ఐడియా ఇచ్చాను. మోస్ట్‌లీ ఇలానే ఉండొచ్చు, ఉండకపోవచ్చు. థాంక్ యూ.